హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DSK డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు వీడియోలో వచ్చేసి పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో పిక్చర్ ప్లాన్ లైన్ పైన ప్లాన్ను ఏ విధంగా డ్రా చేయాలి. ప్రశ్నలో ఇచ్చిన విధంగా పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో స్టేషన్ పాయింట్, గ్రౌండ్ లైను, ఐ లెవెల్, పిక్చర్ ప్లాన్ లైన్ డ్రా చేసిన తర్వాత పిక్చర్ ప్లాన్ లైన్ పైన 45 డిగ్రీల కోణంలో ప్లాన్ను ఏ విధంగా డ్రా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు పిక్చర్ ప్లాన్ లైన్ పైన ప్లాన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ప్రశ్నలో ఇచ్చిన విధంగా స్టేషన్ పాయింట్, గ్రౌండ్ లైన్, ఐ లెవెల్, పిక్చర్ ప్లాన్ను డ్రా చేసుకోవాలను. స్టేషన్ పాయింట్, గ్రౌండ్ లైన్, ఐ లెవెల్, పిక్చర్ ప్లాన్ను డ్రా చేసుకోవాలను. పిక్చర్ ప్లాన్ పైన పీవీఆర్ లైన్ టచ్ అయిన ఈ బిందువు దగ్గర 45 డిగ్రీల కోణంలో ప్లాన్ను డ్రా చేయవలసి ఉంటుంది. దాని కొరకు ముందుగా డికోణం సహాయంతో ఇక్కడ ఈ విధంగా డికోణంను ఉంచి 45 డిగ్రీల వద్ద ఎడమవైపుకు కుడివైపుకు 45 డిగ్రీల దగ్గర బిందువులను గుర్తించి ఆ బిందువులను కలుపుతూ స్కేల్ సహాయంతో ఆ బిందువులను కలుపుతూ రేఖలను డ్రా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మరలా స్కేల్ సహాయంతో ప్రశ్న పేపర్లో ఇచ్చిన విధంగా ప్లాన్ను డ్రా చేయడం జరుగుతుంది. దాని కొరకు స్కేల్ సహాయంతో ఇటువైపుకు 8 సెంటీమీటర్ల దగ్గర ఒక బిందువుని ఏర్పరచుకోవాలను. అదేవిధంగా మరొక వైపు 6 సెంటీమీటర్లుగా ఉంది కాబట్టి అక్కడ కూడా 6 సెంటీమీటర్ల దగ్గర ఒక బిందువుని ఏర్పరచుకోవాలను. ఇప్పుడు మొదట ఏర్పరచుకున్న బిందువు 8 సెంటీమీటర్ల దగ్గర ఏర్పరచుకున్న బిందువు దగ్గర డికోణం నుంచి 90 డిగ్రీల దగ్గర ఒక బిందువును ఏర్పరచుకోవాలను. అదేవిధంగా 6 సెంటీమీటర్ల దగ్గర ఏర్పరచుకున్న బిందువు దగ్గర డికోణం నుంచి 90 డిగ్రీల దగ్గర బిందువును ఏర్పరచుకోవాలను. ఇప్పుడు స్కేల్ సహాయంతో 8 సెంటీమీటర్ల దగ్గర పెట్టిన బిందువు దగ్గర స్కేల్ సహాయంతో 6 సెంటీమీటర్లు గీసుకోవాలను. ఇది స్ట్రేట్ లైన్ రావడం కోసం 90 డిగ్రీల బిందువును గుర్తించి అక్కడ 6 సెంటీమీటర్ల భుజాన్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు 8 సెంటీమీటర్ల భుజాన్ని డ్రా చేయవలను. ఈ విధంగా అన్ని వైపులా కొలతలను రాయవలను. 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. ఇప్పుడు మొదటి దీర్ఘచతురస్రం ప్లాన్లో మొదటిది ఏర్పడింది. ఇప్పుడు లోపల వైపుది డ్రా చేయడం కొరకు 8 సెంటీమీటర్ల రేఖ పైన 6 సెంటీమీటర్లు రావడం కోసము ఎడమవైపుకు కుడివైపుకు 1 సెంటీమీటర్ వదిలేసి ఈ విధంగా బిందువులను గుర్తించుకోవాలను. అదేవిధంగా 6 సెంటీమీటర్ల భుజం వైపు కూడా 1 సెంటీమీటర్ వదిలేసి 4 సెంటీమీటర్లు వచ్చే విధంగా 4 సెంటీమీటర్లు రావడం కొరకు బిందువులను ఈ విధంగా గుర్తించుకోవాలను. ఇప్పుడు ప్లాన్లోని లోపలి దీర్ఘచతురస్రంను డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏర్పరచుకున్న బిందువులను ఆధారంగా చేసుకొని లోపలి దీర్ఘచతురస్రంను డ్రా చేయడం జరుగుతుంది. లోపలి దీర్ఘచతురస్రం అనేది 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లుగా 6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. దాన్ని ఈ విధంగా డ్రా చేయవలసి ఉంటుంది. ప్లాన్లోని లోపలి దీర్ఘచతురస్రం అనేది డ్రా చేయడం జరిగింది. దాని కొలతలు అనేటివి రాయవలను. 4 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, అదేవిధంగా 6 సెంటీమీటర్లు ఈ విధంగా లోపలి దీర్ఘచతురస్రం కూడా ప్లాన్లోని దీర్ఘచతురస్రాన్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ
మూడవ దీర్ఘచతురస్రాన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలంటే అది 3 సెంటీమీటర్లుగా ఉంది కాబట్టి 4 సెంటీమీటర్ల భుజాన్ని పైవైపుకు కింది వైపుకు హాఫ్ సెంటీమీటర్ వదిలేయడం ద్వారా 3 సెంటీమీటర్లు రావడం జరుగుతుంది. 6 సెంటీమీటర్లు ఉన్న భుజాన్ని ఒకవైపు 1 సెంటీమీటర్ ఇంకోవైపు 1 సెంటీమీటర్ వదిలేయడం ద్వారా 4 సెంటీమీటర్ల భుజం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా బిందువులను ఏర్పరచుకొని లోపలి దీర్ఘచతురస్రంను డ్రా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఏర్పరచుకున్న బిందువుల ఆధారంగా చివరి మరియు లోపలి ప్లాన్లోని లోపలి దీర్ఘచతురస్రాన్ని డ్రా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాన్లోని చివరి లోపలి దీర్ఘచతురస్రం డ్రా చేసిన తర్వాత కొలతలను రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసిన తర్వాత ప్లాన్లోని ఏవైనా ఎక్స్ట్రా లైన్స్ అనేటివి ఉంటే ఎరేజ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నలో ఇచ్చిన విధంగా ప్లాన్ని పిక్చర్ ప్లాన్ లైన్ పైన ఈ విధంగా 45 డిగ్రీల కోణంలో డ్రా చేయడం జరిగింది. 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లతో కలిగిన 45 డిగ్రీల వాలు కలిగిన ప్లాన్ను డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రశ్నలో ఇచ్చిన విధంగా స్టేషన్ పాయింట్, గ్రౌండ్ లైన్, ఐ లెవెల్ పిక్చర్ ప్లాన్ను డ్రా చేసిన తర్వాత పిక్చర్ ప్లాన్ లైన్ పైన 45 డిగ్రీల వాలు కలిగిన ప్లాన్ను ఈ విధంగా డ్రా చేయవలసి ఉంటుంది. దీని తర్వాత గ్రౌండ్ లైన్ పైన ఎలివేషన్ను డ్రా చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో పర్స్పెక్టివ్ డ్రాయింగ్లోని పిక్చర్ ప్లాన్ లైన్ పైన 45 డిగ్రీల కోణంలో ప్లాన్ను ఏ విధంగా డ్రా చేయాలనేది తెలుసుకున్నారు కదా. అదేవిధంగా గ్రౌండ్ లైన్ పైన పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో గ్రౌండ్ లైన్ పైన ఎలివేషన్ను ఏ విధంగా డ్రా చేయాలనేది మరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.